ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 61వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. చాలా కాలము క్రిందట నుండి పాడుగానున్న స్థలములను వారిని కట్టెదను, పూర్ణమైన పాడైపోయిన స్థలములను కట్టెదను, పాడైపోయిన పట్టణములను నూతనముగా స్థాపించదను, తరతరముల నుండి శిథిలమైపోయినటువంటి పురములను బాగు చేసేదను. ఈ వాక్యములో ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మాట్లాడుతూ పాడైపోయినటువంటి ఆత్మీయ జీవితం, వ్యతిరేకమైన జీవితాలలో పడైపోయినటువంటి స్థితి తిరిగి మరలా నేను నూతనవిగా స్థాపిస్తానని వాక్యం చెప్తున్నమాట. ఏ విషయంలో పాడైపోయి ఏ విషయంలో శిథిలమైపోయినటువంటి స్థితి ఉన్నదో ఒకసారి మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. విలాపి వాక్యములలో 3వ అధ్యాయము 23వ వచనములో, అనుదినము నూతనముగా ఆయన నీకు వాత్సల్యతను పుట్టించున్నది, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యతను పుట్టించుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఆయన అనుదినము నూతన వాత్సల్యతను పుట్టించువాడు. అయితే ఆత్మ సంబంధమైన విషయాలలో ఈరోజు ఏ విషయములు పాడైపోయి ఉన్నది, ఏ విషయం శిథిలమైపోయి ఉన్నది, ఏ విషయం బలహీనమైపోయి ఉన్నదో ఆయన నూతనపరచగలిగిన దేవుడు. నూతనమైన కృపలు స్థిరపరుస్తాడు ఆయన. కీర్తన గ్రంథములు దావీదు అంటారు, నూతనపరచబడటం అంటే ఒక క్రొత్తదనాన్ని చూస్తుంటారు లోకములో. క్రొత్తదనం అనేది అది కానే కాదు. ఇక్కడ మనం చూస్తే దేవుని యొద్దకు వచ్చి దావీదు ప్రార్థన చేస్తున్నారు. 51వ అధ్యాయం 10వ వచనములు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగము స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. శుద్ధమైన హృదయము నాకు కలుగు చేయి, నా అంతరంగము తిరిగి మరలా నూతనంగా పుట్టించు. దేవుని సన్నిధిలో నూతనమైన ఆత్మ చేత నూతనమైన మనస్సుగా కట్టబడాలి. లేఖనాలు చెప్తున్న మాటలు అవే. చాలామంది దేవుని సన్నిధికి వస్తుంటారు, తిరిగి మరలా ఆ పాత జీవితం, రోత జీవితం, ఇంకా బలహీనతలు పెట్టుకొని ప్రభు సన్నిధిలో నేను బాగానే ఉన్నానులే, బాగానే వెళ్తున్నాను వస్తున్నాను భక్తి చేస్తున్నాను అంటే కుదరదు. ఎప్పటికప్పుడు నూతనమైన మనస్సు, నూతనమైన బుద్ధి, నూతనమైన స్థిరముగా పుట్టించమని ప్రభు సన్నిధులు అడుగుచున్నారు. ఎందుకంటే మనసు చాలా ప్రాముఖ్యమైనది. మనిషి జీవితంలో మనసు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మారిన మనస్సు గలవారై దేవుని యందు మీరు నిలవబడిన వారుగా ఉండాలని వాక్యం చెప్తున్నమాట. దైవజనుడు పౌలు సంఘానికి చెప్తున్నారు. రోమేలుకు రాసిన పత్రికలో మనం చదువుతాం, 1వ అధ్యాయం 28వ వచనములో, మరియు వారి తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరి, చోటు ఇయ్యలేకపోయారంట. కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టత్వమనే మనసునకు వారిని అప్పగించారు. దేవునికి వారు మనస్సు ఇవ్వనొల్లకపోయిరి. దేవుని భయభక్తులు కలిగి ప్రభుతో నడుస్తున్నానని చెప్తున్నారు. దేవునికి మనస్సుని ఇవ్వకపోతే, కాని పనులు కాని పరిస్థితుల మధ్యలో పడిపోతే వాళ్ళని భ్రష్టత్వం అనే మనసుకు అప్పగిస్తాడని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఇదిగో దేవుని సన్నిధిలో నూతనముగా మరలా స్థాపించదను. ఏ విషయంలో పాడైపోయినట్లుగా మనసు పాడైపోయి, హృదయం పాడైపోయి, సర్వశరీరం పాడైపోయి, అంతరంగము దేవుని సన్నిధిలో సరైనటువంటి అనుభవం లేకపోతే, ఆ సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో నీవు నూతనవిని చూడలేవు, క్రొత్తదనాన్ని చూడలేవు, ఘనకార్యములను చూడలేవు. ఆయన నీకు నూతన వాత్సల్యతను పుట్టించువాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏం కలిగి ఉండాలంటే తిరిగి మరలా నీ మనస్సులో ప్రభువుకి చోటివ్వాలి. ఎందుకంటే కొరింథీ సంఘముతో 2 కొరింథీలకు రాసిన పత్రిక 11:2లో మనం చదువుతున్నాం,
దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒకే పురుషునిగా అనగా క్రీస్తునకు ఇదిగో సమర్పింపబలని మిమ్మల్ని ప్రధానము చేసి తినని కానీ సర్పము తన కుయుక్తి చేత అవని మోసపుచ్చినట్లు మీ మనసును చెరుపబడినేమో. క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి ఇదిగో అపవిత్రత నుండి పవిత్రమైనటువంటి వాటి నుంచి అపవిత్రతలోనికి తొలగిపోయి అని నేను భయపడుతున్నానని దైవజనుడు చెప్తున్నాడు. అవనే మోసపుచ్చినది సర్పము. ఎందుకంటే కుయుక్తి చేత సరళత నుండి మొదట ఉన్న ఆసక్తి ఈరోజు చాలామందిలో లేదు. మొదట ఉన్న ప్రార్థన వారిలో లేదు. మొదట ఉన్నటువంటి దేవుని మందిరములో గడిపేటువంటి సమయము లేదు. అందుకని ఇక్కడ అంటున్నటువంటి విషయములు నీ మనసులో నూతనముగా పుట్టించాలి, నూతనంగా స్థాపించబడాలి. నీ సరళత అనగా దేవుని యందు ఆసక్తి తగ్గిపోకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకునే విషయంలో జాగరూకులై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెబుతున్నటువంటి సత్యం ఇది. ఈ మాటలను బట్టి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు మీకున్నటువంటి ఆసక్తిని ఎక్కడ విడిచిపెట్టద్దు. మనసును దేవుని మీద నిలుపుకో. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మనసు అనే నడుమును కట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారైతే క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృపా విషయములో సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. సంపూర్ణతమైనటువంటి దేవుడి నిరీక్షణ. నీ మనసు అనేటువంటి నడుము కట్టుకో. నీ మనసు అనే నడుము కట్టుకోమని చెప్తున్నారు. అప్పుడు దేవుని యొక్క సరళత నుంచి దేవుడు సన్నిధిని ఎక్కడ తోసివేయబడవని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియజేస్తున్నటువంటి రీతిని ప్రకారముగా ఈరోజు లేఖనములు చెప్పిన ప్రకారము శిథిలమైపోయిన జీవితం, శిథిలమైపోయిన పరిస్థితులు కారణం ఏంటంటే మనసు సరిగా లేక, మనసు దేవునికి ఇవ్వక, మనసులో దేవుని సన్నిధిలో సరిగా వాక్యానికి అనుసరించి కట్టుకోక, ఆత్మ సంబంధముగా నడుచుకోక, ఆత్మ సంబంధమైన వారుగా గడపక, వాక్యం చెప్తున్న మాట నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో పాడైపోతుంటారు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట నూతనముగా నువ్వు స్థాపించబడాలి, నూతన కార్యాలు పొందుకోవాలి, నూతన కృపలు స్థిరపరచబడినట్లుగా ఏ విషయములు శిథిలమైపోయి పాడైపోయి ఇదిగో కృంగిపోయినటువంటి ప్రతి విషయములో ప్రభు అంటున్నారు, తిరిగి నేను మరలా నూతనంగా స్థాపిస్తాను. నీ ఆత్మీయ జీవితం నూతనంగా స్థాపించటానికి ఈ వాక్యమును బట్టి నీవు నీ కుటుంబము దేవునికి చోటివ్వు. దేవుని సన్నిధిలో నీ మనసులో చోటివ్వు. వ్యర్థమైన వాటికి కాదు నువ్వు చోటిచ్చేది. దేవుని యందు నీ మనసును చోటిచ్చి ఇదిగో నీ నడుమనే మనసును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి వాక్యానుసారంగా నీకున్న పవిత్రతను, ఆసక్తిని, భయభక్తులను కాపాడుకునే విషయంలో జాగరూకులుగా ఉన్నట్లయితే దేవుడు అన్ని విషయంలో దేవుడు మిమ్మల్ని కాపాడి ఆయన కృపలో రక్షించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలము ఇదిగోనైనా ఏ విషయములు శిథిలమైపోయినా ఆ పరిస్థితులు, వెనకబడిపోయిన స్థితులు, కృంగిపోయిన స్థితులు తిరిగి లేపుతానని, నూతనంగా స్థాపిస్తానని చెప్తున్నాం ప్రభు. అట్టి స్థితులు ప్రతి ఒక్కరిని లేపుటకు వారి మనస్సు మీ మీద నిలుపుకొని ప్రార్థించేవారుగా ఆత్మ సంబంధముగా నడుచుకునే కృపలు స్థిరపరచమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.